ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దండోరా న్యూస్ కి స్వాగతం. దండోరా న్యూస్ వెల్తుర్తి. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. శనివారం వెల్తుర్తి మండలానికి చేరుకున్న చంద్రశేఖర్ గౌడ్ పాదయాత్రకు స్థానికులు స్వాగతం పలికారు. స్థానిక రాజేశ్వరి మాతా దేవాలయంలో గత రాత్రి బస చేసిన చంద్రశేఖర్ గౌడ్ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ద్వారా అన్ని ఆలయాలు సందర్శించాలని సంకల్పంతో తాను యాదాద్రికి పాదయాత్ర చేపట్టినట్టు ఆయన తెలిపారు. గతంలో శబరిమలై, తిరుపతి పాదయాత్ర ద్వారా వెళ్లి దర్శనం చేసుకున్నారని, మరి ఈ దేవాలయాల సైతం పాదయాత్ర ద్వారా దర్శనం చేసుకునేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్తుర్తి మహిళా మండల జిల్లా అధ్యక్షురాలు ముత్తాబాయ్, ఆమెతో పాటు జలాల్పూర్ కాళికా ఆలయ మాతా నిర్మాత తాత సత్యనారాయణ, జగ్గా అశోక్ గౌడ్, గణేష్, చందు, కిచిగారి శ్రీనివాస్, వెంకటేష్, భిక్షపతి గౌడ్, రమేష్ గుప్తా, కట్టెల రమేష్ ఇతర భక్తులు పాల్గొన్నారు. మండలి చిన్న గన్పూర్ నుంచి నేను బయలుదేరిన స్వామి. నేను రాత్రి నిన్న వీడికి 6 గంటలకు వచ్చినాక ఆ ముస్తాబాయ్ అమ్మ నాకు తోడుకొచ్చి ఇక్కడ గుళ్ళో కూర్చుని పెట్టేసి మేము వచ్చిన దానిక నువ్వు పోమని చెప్పేసి దాని గురించి మా గురువు గారు మదానంద స్వామి అక్కడి నుంచి రామాయణం చదివిన స్వామి. రామాయణం చదివిన నుంచి నాకు ఈ రాముల వారు దేశమంతా తిరిగింది, ప్రపంచం గురించి ప్రజల గురించి తిరిగింది కదా, మనం ఎందుకు తిరగవద్దు అనేటి ఒక ఆలోచన నాకు వచ్చి అప్పుడప్పుడు నేను ఈ పాదయాత్ర చేస్తున్నాను స్వామి. ఇంతకుముందు తిరుపతి పోయినా ఫస్ట్ సారి, మళ్ళీ ఇంకోసారి శబరిమల పోయినా 150 మంది స్వాములతోటి మాల వేసి ఎరుముడు తీసుకొని వాళ్ళు ఎంబడి పోయిన స్వామి. మళ్ళీ ఇంకోసారి భద్రాచలం నేను ఒక్కరిని నడుచుకుంటూ పోయిన స్వామి. ఇప్పుడు నరసింహస్వామి దగ్గర పోవాలని నాకు కోరిక ఉన్నది, అందుకని పోతున్న స్వామి యాదగిరిగుట్ట.